జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కొండారెడ్డి గారి నాయకత్వం, జై కొండారెడ్డి గారి నాయకత్వం, జై తెలుగుదేశం. జెండాలను చూసి మళ్ళీ ఎక్కడికి వచ్చి కూర్చుంటారు. సుధాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కాసం రఘురామ్ రెడ్డి గారికి, బసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజేశ్వర రెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983లో స్థాపించి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము మహానాడు అంటూ మన రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్లో భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరము ఎప్పుడు పెట్టినట్టుగా ఈరోజు వాసు గారు అయితేమి, జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేమి, ఇన్ఛార్జీలు అయితేమి, ఈరోజు చూస్తే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుండే కానీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్రాన్ని ఆర్థిక వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులు, పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖున కడపలో జరగబో మహానాడు చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు తలంచారు. దానికి మనం కూడా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 15,000 నుంచి 20,000 వరకు జనాభా పోవాలని చెప్పి కూడా మేము జరుపుకుంటున్నాం. అలాగే ఈ మినీ మహానాడులో మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కొన్ని ఏ శాఖకు దానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ వివరిస్తారు. దానికి సానుకూలంగా పార్టీలో ఆలోచన చేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పెద్ద ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడుస్తారని చెప్పి కూడా మేము తలుచుకుంటున్నాం. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చి శుభదినం. ఎందుకంటే మహానాడుకు ఒక వారం రోజుల ముందు మనం మినీ మహానాడుని ప్రొద్దుటూరులో జరుపుతా ఉండడం అంటే రేపు మహానాడుకు మనం వెళ్ళవలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈరోజు ఇక్కడ తెలుపుతారు. అలాగే వేదిక నలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడి వేదిక నలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇకపోతే ప్రొద్దుటూరులో మళ్ళా రామరాజ్యం లాగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఈ 5 ఏళ్ల కాలము మనం ఏం చేయించుకోవాలా, చేయించాల్సిన పనులు ఏమిన్నా కూడా ఇప్పుడే చేసుకోవాలా. ఊర్లో రోడ్ల విస్తరణ అయితేనేమి, కూరగాయల మార్కెట్ అయితేనేమి, ఏదైనా కూడా ఇప్పుడు జరిపించుకోవాల్సిందే. ఎందుకంటే పట్టువదలని విక్రమార్కుడు మన పెద్ద ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ మనం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కడప జిల్లా అధ్యక్షుడు సీనన్న కూడా చాలా మంచి వ్యక్తి. ఇలాంటి ఆలకించి ప్రొద్దుటూరుకి ఏమైనా చేయించగలుగుతాడు, చేయిస్తాడనే ఒక నమ్మకం నాకుంది. ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు, కొండారెడ్డి అన్నకు, వీళ్ళందరికీ నా నమస్కారం. మరి అలాగే మహామహోన్నరు ఈ యొక్క వేదిక అలంకరించి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ సంవత్సరము మనకు కడపలో ఈ మహానాడు జరపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పటి నుంచో ప్రతి జిల్లాలో అక్కడక్కడ సర్కారీ ఏరియాలు జరుగుతున్నాయి తప్ప మహానాడు మన కడప జిల్లాలో జరగడం ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్న టైంలో మరి పెద్ద కృషి, మరి మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి కృషి అనే అనుకుంటున్నాం మేము. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కడపలో ఈ మహానాడు జరపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఇది ఒక ఆ యొక్క సభను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి అలాగే ప్రొద్దుటూరులో అభివృద్ధి విషయంలో చేయవలసిన పనులను కూడా మన శాసనసభ్యులు పెద్ద
ఈ 43వ మహానాడు కార్యక్రమం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువతకు స్ఫూర్తి, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని నిలబడి తన సత్తా చాటుకున్న మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి, ఈ సభా వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ దశ దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వర్ధనరెడ్డి గారికి, యువ నాయకులు కాబోయే శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి, మరియు సభావేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, ఇక్కడికి పెద్ద ఆయన పిలుపు మేరకు ఆయన మీద ఉండే అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన నా తెలుగుదేశం కుటుంబ కార్యకర్త సోదర సోదరి మనందరికీ ఈ సందర్భంగా నా నమస్సుమాంజలు. అయ్యా, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకైనా అన్యాయం జరగదు. దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి ఒక్కోడు గౌరవ సభ్యునిగా ఒక మంచి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచిన వారు వెనుకబడిన తరగతులు, తర్వాత హరిజన గిరిజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మరియు క్రైస్తవ మైనార్టీ వర్గాలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మినీ మహానాడు, ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి గౌస్బాజాను తన భుజస్కంధాల వేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆయన గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇటు ఆర్థికంగాను, సామాజికంగాను మరియు రాజకీయంగా మరి అభివృద్ధికి తోడ్పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ముద్రను వేసుకొని ఉంది. ఈ పార్టీ మన కార్యకర్తల పార్టీ కాబట్టి ఈ సందర్భంగా చివరిగా నేను కోరడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ మహానాడు ఈ సంవత్సరం ఇక్కడ జరపాలని తలుపుతో పెన్నా నది జలాలతో సుభిక్షమైనటువంటి పినాకిని గడప మన కడప, ఆ కడపలో ఈ కార్యక్రమానికి మా పెద్ద పిలుపు మేరకు ఈరోజు వేల మంది వచ్చారు. మరి ఆ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రాష్ట్ర నలుమూలల నుండి అతిరథ మహారథులు, తర్వాత చాలామంది నాయకులు అందరూ తండోపతండోలు తరలివచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు వరదారెడ్డిని మరొకసారి. వైఎస్ఆర్ పార్టీ వారు కార్యకర్తలు అమానుషంగా విగ్రహం చెప్పి తోట రామచంద్ర ఏమన్నాడు? జై చంద్ర. వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన స్టేజీపై ఉన్నటువంటి పెద్దలకు, అలాగే మన పెద్ద ఆయన వరదరాజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్నకు, సురేష్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడం అనేది పొద్దుటూరులో నేను చూసినంత వరకు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. కాబట్టి రేపు జరిగే మహానాడు కార్యక్రమం 27, 28, 29 కడపలో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 5 నుంచి 10 మందిని తీసుకొచ్చినా కూడా 50,000 మంది కడపకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నాను. కాబట్టి మీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 5 మందిని 10 మందిని తీసుకొచ్చినా కూడా 50,000 మంది వచ్చారు కడపలో. అంటే మన ప్రొద్దుటూరు గురించి ఒక చరిత్ర రావాలి అంటే మిగతా దాటికంటే కూడా ప్రొద్దుటూరులో బాగా వచ్చినారు, ప్రొద్దుటూరులో కార్యకర్తలు ఉన్నారు అనేది తెలియాలా అంటే ప్రపంచానికి తప్పకుండా ఇది మీరు చేయాల్సిన ఒక పెద్ద ఉపకారం పార్టీకి. ఇంకా మిగతా విషయానికి వస్తే పెద్ద ఆయన ఆలోచించాల్సి అంటే శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ ఏదైనా పెద్దలు ఏదైనా ఉంది అంటే
ఏదైనా పోస్టులు కానీ మిగతా కార్యకర్తలు కానీ ఎట్లా వచ్చినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ పోస్టు నామినేటెడ్ పోస్ట్ ఎవరికైనా ఉంది, ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకు కూడా కొంత తొందరగా సాయం చేసి ఏదైనా చేయాలని చెప్పి కోరుకుంటూ మిగతా ఉండబడిన నాయకులు కూడా ఎవరికి ఏమేం చేయాలా ఏం కదా అనేది కూడా అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా చెప్తా ఉన్నా. పొద్దుటూరులో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్ యార్డ్ కావచ్చు కానీ చాలా పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్ కూడా అట్లే ఉంది పరిస్థితి, మార్కెట్ కూడా అట్లే పెండింగ్ లో ఉంది. ఇట్లా ఏమైనా డ్రైనేజీ సమస్య కానీ ఏ ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి చేసి అట్లే ప్రత్యేక ప్యాకేజీ పై ఏదైనా ప్రొద్దుటూరి కొంచెం రోడ్స్ కానీ మున్సిపాలిటీ కానీ రావాల్సిన నిధులు కూడా తొందరగా రాబట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ. ప్రొద్దుటూరు టౌన్ నియోజకవర్గంలో టౌన్ అనేది మేజర్ పార్ట్. ఈ ప్రొద్దుటూరు టౌన్ లో మున్సిపాలిటీ ఏకపక్ష సమావేశాలు చేసుకుని ఏకపక్షంగా అజెండాలు రాసుకొని ఏకపక్షంగా వాళ్ళు తీర్మానాలు చేసుకొని ప్రొద్దుటూరు అభివృద్ధి శానిటరీ అయితేనేమి మార్కెట్ పూర్తి చేసి ఓటు వస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు మార్కెట్ ఓటు కూడా నిర్మాణం జరగలేదు. కాబట్టి ప్రొద్దుటూరు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో మార్కెట్ మరియు శానిటరీ అంతేకాకుండా రోడ్లు భవన నిర్మాణాలన్నీ జరుపుతూ అభివృద్ధి వైపుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ఈ శుభ పరిణామము అంతేకాకుండా వరదరాజరెడ్డి గారి అవినీతికి మారుపేరు, అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా ముందు ఆయన ఉండి ప్రజలందరినీ నడిపించడం అనేది చాలా గర్వించదగిన విషయము. అంతేకాకుండా పెద్దలందరూ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్క పనికి ఆయనతో అడిగి ఆయన సమాచారం తెలుసుకొని నేను ప్రవర్తిస్తుండేవాడిని. మరి సభకు నమస్కారం. ఈ మినీ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు మరియు మహిళలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ జరగబోయేది మినీ మహానాడు, ఒక మహానాడులా ఉంది. ఇంతవరకు కడప జిల్లాలో ఎప్పుడూ ఈ విధంగా చూసిన దాఖలాలు లేవు. మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజు గారి పిలుపు మేరకు అశేష సంఖ్యలో వేలాది మంది విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనే అంశం మీద తీర్మానం బలపరుస్తున్నాము. మీరందరూ కర్తల ద్వారా ఆమోదం తెలపవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా చెప్పండి కొట్టాలి. రామారావు గారి విషయం చంద్రబాబు నాయుడు గారికి వినపడాలని మన తప్పట్లో గట్టిగా మోడీకి వినపడాలా భారతరత్న ఇచ్చేదానికి గట్టిగా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పామూరు మండలం తిమ్మకూరు గ్రామంలోని శ్రీమతి వెంకటమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మార్చి 28వ తారీఖున జన్మించినారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినాడు. ఆయన యుక్త వయసు వరకు వచ్చి యుక్త వయసులో సైకిల్ మీద పాల వ్యాపారం చేసుకుంటూ బిఏ ఆ కాలంలోనే బిఏ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ గా జాయిన్ అయ్యి ఆయనకు ఉద్యోగం మీద ఆసక్తి లేక నాటక రంగం మీద విపరీతమైన అభిమానంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నాటక రంగం వైపు వెళ్ళి ఒక నటుడుగా ఎదిగినాడు. నటుడుగా ఎదిగి దాదాపు 300 పైచిలకు సినిమాలు నటించి గొప్ప క్రాంతికి మించిన నటుడు, మహాపురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారంటే ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక భీముడు, ఒక భీష్ముడు, ఇటువంటి ఎన్నో మహత్తర పాత్రలు పోషించిన నటుడు మన ఎన్టీఆర్ గారు. మనం కళ్ళు మూసుకొని కృష్ణుడిని తలపించుకోవాలనుకుంటే రామారావు కనబడతాడు, రాముడిని గుర్తు చేసుకోవాలనుకుంటే రామారావు కనబడతాడు. అటువంటి మహానటుడు యువపురుషుడు రామారావు గారు. అతను జానపద పిక్చర్లు అయితేనేమి, సాంఘిక పిక్చర్లు అయితేనేమి, పౌరాణిక పిక్చర్లు అయితేనేమి అభినందిస్తూ
మన ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు, రాజుపాలెం మండలము మరియు మన ప్రొద్దుటూరు పెన్నా పరివాహక ప్రాంతంలో సాగునీటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి కుందు పెన్నా వర్తకాలంలో సుమారుగా 20 సంవత్సరాల కాలం కిందట మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా ఉన్నటువంటి పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి కాలువను పూర్తి చేస్తే ఒక 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేస్తే ఈ ప్రజానికానికి అంతా తాగునీరు, సాగునీరు మరియు దీంతో పాటు రాజోలి ఆనకట్టను కూడా పూర్తి చేస్తే కుందు, మైదుకూరు, ప్రొద్దుటూరు పొలాల కంటే కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాబోయే 29వ తేదీ జరగబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ప్రాజెక్టును సవివరంగా తెలిపి దీన్ని శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డుకు డబ్బును భరించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా తీర్మానాన్ని ప్రజలందరూ మీరు ఆమోదం తెలిపితే సంతోషం వ్యక్తం చేస్తాం. నాకు ఈ అవకాశం పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై పెద్దాయన. కానీ ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ ఎక్కువైనా కనీసం ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు రోజుకు జనాభా పెరుగుతానే పోతున్నారు, కానీ రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా 25 ఏళ్ళకోసారి రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూస్తే రాజీవ్ సర్కిల్ నుండి కొరపాల రోడ్డు మీదుగా బైపాస్ వరకు 100 రోడ్ల విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మైదుకూరు రోడ్డు నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా 100 అడుగుల రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా లైట్ పాయింట్ సెంటర్ నుండి వెదుల బజార్ మీదుగా వాసవి సర్కిల్ బైపాస్ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బైపాస్ విషయానికి వస్తే ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు, బస్సులు పోవాలనే కానీ రావాలనే కానీ చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ జామ్లు అవుతున్న దృష్ట్యా రోడ్లు కూడా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుండి తోటపల్లి సర్కిల్ వరకు 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా తీర్మానం ప్రవేశపెట్టిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా వాసవి సర్కిల్ నుండి అయ్యప్ప స్వామి గుడి బ్రిడ్జి వరకు కూడా 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. అలా కాకుండా టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లు హోమస్పేట అయితేమి, శ్రీరామపేట అయితేమి, సుందరసాగర్ వీధులు అయితేమి ఇవి కూడా రోడ్లు విస్తరణ చేసి ప్రజలకు మంచి రోడ్లను అలాగే సుందరంగా ఉండాలని, రోడ్లు తయారు చేయించాలని ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా జిల్లా అధ్యక్షులు కానీ ఎమ్మెల్యే కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, ప్రభాకర్ చౌదరి గారికి, వీటికి వచ్చిన సీనియర్ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ మహానాడు కార్యక్రమం 1982లో విశ్వవిఖ్యాత నట సౌరభామ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన 9 నెలల్లోనే ఆయన అధికారాన్ని చేపట్టడం జరిగింది. అరంగేట్రం చేసి 6వసారి మీ అందరి యొక్క సహకారంతో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నంద్యాల వరదరాజరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడో మహానాడు జరుపుతా ఉన్నారు, మరి ఎందుకు మా కడపలో మహానాడు జరపకూడదు, మీరు చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని జరిపి తీరుతామని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అనంతపురం పట్టణానికి నాకు తెలిసి నేను అనంతపురం పట్టణంతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి, ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు సురేష్ రెడ్డి గారు, పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగు స్థలాన్ని అప్పీల్ పార్క్ వచ్చేసి ఆనాడు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అది కొన్ని కారణం జరగడంతో అనేక రకాలుగా రూపాంతరం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకు కోరేది, మన తీర్మానం ఏమిటంటే
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వచ్చేసి ఒక దుస్తుల పరిశ్రమ, బట్టల పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రొద్దుటూరులో చాలా మంది మహిళలు ఉన్నారు. మీకు తెలుసు, అనేక రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రొద్దుటూరులో కుట్టు మిషన్లను ద్వారా ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక అలవాటు జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో చాలా మంది మహిళలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, మహిళలు వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద దానికి అనుగుణంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక దుస్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి సభాముఖంగా మీ ద్వారా తీర్మానం ప్రవేశపెడతా ఉన్నారు. అందుకు ధన్యవాదాలు. ఒక బ్రాండ్ ఏమంటే నీతిగా నిజాయితీగా ఉంటే వ్యాపారస్తుడు కానీ రాజకీయంలో కానీ ఏదానైనా కూడా ఉంటే వాడు అదృష్టవంతుడు, వాడు మంచోడు అని చెప్పడం. ఉద్యోగస్తుడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, మన పార్టీ నాయకుడైనా సరే, మన పార్టీ కార్యకర్త అయినా సరే అదే అన్యాయంగా ముఖమే విడకూడదు. ఆయన ఈ పాలసీ మ్యాటర్తో ఫస్ట్ నుంచి పోతా వచ్చినాడు కాబట్టి వ్యాపారస్తులకు ఆయన ఉంటే ఒక కొండంత అండా, ధైర్యము, ఒక అభయము, ఏదైనా మనము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, మన పెద్ద ఆయన మనకు అండగా ఉన్నాడు అనే ఒక ధైర్యంగా ఎవడైనా వ్యాపారానికి కానీ ఏదానికైనా కానీ ముందుకు వస్తాడు. నిజాయితీ పరుడైతేనే ఇక్కడికి ఉద్యోగం చేయాలనే దానికి కూడా లాగలుగుతాడు. అవినీతి అయితే ఆయన ఆయన తిడతానులే నేను చేసే పనికి, కాబట్టి నేను అక్కడికి రాలేనులే అని ముఖాన్నే చెప్పేస్తాడు. ఆయన 2000 వరకు పబ్లిక్ లో అంతంత మాత్రమే ఊరుండేది. ఆ టైంలో అరే ప్రొద్దుటూరికి అవసరం ఉండాలి అని ఒకటి యోగి వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాడు, ఒకటి వెటర్నరీ కాలేజ్ తెచ్చాడు 2004 నుంచి 2009 లోపలనే. ఆ తర్వాత ప్రొద్దుటూరులో చెప్పుకోదగిన కాలేజీలు కానీ ఏవే కానీ లేవు. ఇప్పుడు ఆయన వల్ల నేను కూడా ఆయన ఆశీస్సులతో ఈరోజు నా కాలేజీని తక్కువ టైంలోనే డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలని, రాయలసీమలో ఎక్కడా లేదు, నేను డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని ఆయన ఆశీస్సులతో నేను ముందుకు కూడా పోతున్నా. ఇంకొకటి ఒక స్కూల్ కూడా పెట్టాలనే ఆలోచన. కాకపోతే ఇంకొకటి దయచేసి పెద్ద ఆయనకు ఒక విన్నపం ఏమంటే, మన జిల్లా అధ్యక్షులకు కానీ మన పెద్ద ఆయనకు కానీ ఒక విన్నపం ఏమంటే, ప్రొద్దుటూరు చాలా పెద్ద వ్యాపార కేంద్రం. అన్న శ్రీనివాసరెడ్డి వాళ్ళ కడప కన్నా కూడా మాది పెద్దది. కంబైన్డ్ జిల్లాలో అన్నిటికన్నా కూడా వ్యాపార కేంద్రంలో అయితేనేమి, డబ్బు పరంగా అయితేనేమి అన్ని విధాలా ప్రొద్దుటూరు ఫేమస్ అయింది. కాకపోతే ఈ మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఇప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండాలి. ఆ డబ్బును రికవరీ కావాలంటే మినిమం 4-5 సంవత్సరాల పైన పడుతుంది. అంత ఓపిక, అంత శక్తి ఇప్పుడు పబ్లిక్లో లేదు. కాబట్టి దయచేసి ఈ ఊరికైతే కంపల్సరీ మెడికల్ కాలేజీ అవసరం. ఎందువల్లంటే ప్రతి ఎక్కడెక్కడో పోయి చదువుకుంటే బదులు మన పిల్లలు మన ఊళ్ళోనే చదువుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు ఖచ్చితంగా పై లెవెల్కు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మన సీఎం గారి దృష్టికి, పెద్ద అయితేనేమి, అన్న శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి తీసుకుపోయి ఖచ్చితంగా మన ఊరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెస్తారని నేను మన అందరి తరఫున పెద్ద ఆయన శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి గారికి, ఈ మహానాడుకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జిగా ప్రభాకర్ చౌదరి గారికి, మిత్రులు వేదికమైనటువంటి మిత్రులకు, వేదికపై ముందున్నటువంటి సోదరి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ మినీ మహానాడు తరపున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 43వ మహానాడు ఈ నెల 27, 28వ తేదీ కడపలో మొదటిసారిగా మనము జరుపుటకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 29వ తేదీ కూడా భారీ బహిరంగ సభ ఉంది. దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పాల్గొని కడప అంటే తెలుగుదేశం గడ్డ అని మనం నిరూపించేట్టుగా మన సత్తా సాటాలని చెప్పేసి, అలాగే ఈరోజు మిత్రుల పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి
ఈ మినీ మన హాల్లో ప్రవేశపెట్టవలసిందిగా వాళ్ళు సెకండ్ బాంబే అనే పేరు. ఇక్కడ దాదాపు 5,000 నుంచి 6,000 వరకు స్వర్ణ కార్మికులు ఉన్నారు. అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ స్వర్ణ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది. కాబట్టి ప్రొద్దుటూరులో కూడా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కింద ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక భవన సముదాయం నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పనిముట్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకునేటప్పుడు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కోయంబత్తూరు, మెడ్రాసు, బాంబే పోయి అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా, జార్ఖండ్ అక్కడ ప్రదేశాలకు పోయి అమ్ముకొని వస్తున్నారు. ఇది చాలా రిస్క్తో కూడినది. ఇక్కడే ఉన్న సెల్ఫ్ డెవలప్మెంట్ ఇంకా స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థలంలో వాళ్లకు తగిన యంత్రాలు కన్నా సమకూరిస్తే ఇక్కడ బీసీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మనం ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ బతుకును కూడా వాళ్ళు పెంచుకోవడానికి, ఆర్థికంగా ముందుకు పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొకటి ఎంఎస్సీ ఎంఈ ద్వారా కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి దాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాడులో కడపలో తీర్మానం చేసి సార్తో కూడా చంద్రబాబుతో కూడా అనౌన్స్ చేసిస్తారని స్వర్ణకారుల తరఫున నా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోర్టు పెద్దలందరికీ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ సభ్యులు జిల్లా అధ్యక్షుడు గారు శ్రీనివాసరెడ్డి గారికి, రాజకీయ దురంధరుడు 45 సంవత్సరాల నుంచి పొద్దుటూరు అభివృద్ధి కోసము, అవినీతి నిర్మూలన కోసము, యాక్షన్ రాజకీయాలు లేకుండా చేసేదానికే పుట్టిన వరదరాజు రెడ్డి గారికి 6 సార్లు ఎమ్మెల్యే ఆయన 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు. ఈ వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అన్న పెద్దలు ప్రభాకర్ చౌదరి గారికి, పాత్రికేయులకు, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది. ఈ 43 సంవత్సరాల కాలంలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీ పేదల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. కిలో 2 రూపాయలకు బియ్యం ప్రవేశపెట్టి అందరికీ వరి అన్నం పెట్టాలనే ఆలోచనతో అందరికీ అంతకుముందు జొన్నలు, సొద్దలు అనేక రకాల ప్రాంతాలను పండించుకొని తింటా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట వరి అన్నం తినడం మొదలు పెట్టారు. 5 రూపాయలు బియ్యం అంటే 2 రూపాయలు. అక్కడ ఉన్నన్ని ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కట్టి అక్కడ వేయాలి కదా. అంటే ఎక్కువ కట్టి ఎవరికి వ్యాపారం లేకుండా చేసి అక్కడ ప్లాట్ఫామ్స్ అంతా అమ్ముకొని ఆడ 10 కోట్ల రూపాయలు సంపాదించినాడు. దానివల్ల ప్రజలకంతా నష్టం. మున్సిపాలిటీ డబ్బులన్నీ అయిపోయినాయి, వ్యాపారస్తులు నష్టపోయినారు. సరే ఇక్కడ కొత్త కూరగాయల మార్కెట్ 10-15 కోట్లతో బాగా కట్టించి ఇవ్వచ్చు. అట్లాంటి దాన్ని 60-70 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చి టెండర్లు పిలిచి వాళ్ళ మనుషులకి టెండర్లు ఇప్పించుకొని అనవసరమైన పనులకు 20 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారు. ఆ 20 కోట్లతో కూరగాయల మార్కెట్ కట్టేయచ్చు. ఇప్పుడు ఇంకా పని పెండింగ్ ఉంది, పనులు కావడం లేదు. ఆడ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది. దానికని మేము ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఎందుకంటే మన పార్టీ రేపు 27, 28, 29 మహానాడుకు మనం అన్ని చెప్పని అభివృద్ధి పనులు జిల్లా అధ్యక్షుడు మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి
అక్కడ కూరగాయల మార్కెట్ ప్రభుత్వం డబ్బుతో నిర్మించి పేదలైన కూరగాయల వ్యాపారస్తులు కానీ వేరే 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 నిత్యావసర సరుకుల వ్యాపారస్తులు కానీ వాళ్లకు వ్యాపారాలు చేసుకునేందుకు అనువుగా మనం ఇస్తే బాగుంటుందని ఒక బిల్లును తీర్మానించి మనం మహానాడు కార్యక్రమంలో పెట్టి అప్రూవల్ తీసుకొని మనం పేదలకు సహాయం చేసే విధంగా చిరు వ్యాపారాలకు సహాయం చేసే విధంగా మనం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ పెద్దలకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై హింద్. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, మన నియోజకవర్గ అబ్జర్వర్ ప్రసాద్ గారు, వేదికను అలంకరించినట్టు పెద్దలు, ఈ మినీ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ మినీ మహానాడును మనం రేపు వారం జరపబోయే సన్నాహక మహానాడుగా ఈ మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మహానాడుకు ఈ రోజుకు వచ్చిన 4-5 జనాలు తరలి వచ్చే విధంగా మనం ఇది ఒక ఉత్సాహవంతంగా చేసుకుంటే ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకొని రేపు జరగబోయే మహానాడును జయప్రదంగా నిర్వహించుకునే దానికోసమే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఈ మహానాడు ద్వారా మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి తద్వారా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలనేది ఒక తీర్మానాలు ప్రవేశపెట్టారు పెద్దలందరూ కూడా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43వ మహానాడును జరుపుకుంటూ ఉన్నాము. 1982వ సంవత్సరము ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఒక రికార్డు స్థానంలో దేశంలో భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అధికార పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం రావడం అనేది ఎక్కడా జరగలే. అంతకు గతంలో ఇప్పటికి కూడా జరగలే. అంటే నభూతో నా భవిష్యత్తు ఇంత గతంలో జరగలే, ఇప్పుడు భవిష్యత్తులో లేదు. అట్లాంటి మహానాయకుని ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎన్టీ రామారావు గారు నటుడిగా సంపాదించే పేరు ప్రఖ్యాతులతో ఒక భావావేశంతో ఈ పార్టీని స్థాపించి ప్రజలకు ఒక వినూత్నమైన అంటే విప్లవాత్మకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టారు. సంక్షేమం అనేది కూడా మొట్టమొదటి భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అనేది దిక్సూచి సంక్షేమం అనే దానికి. ఆ విధంగా ₹2 కిలో బియ్యం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అన్నిటికంటే ముఖ్యమైనది మన దేశ జనాభాలో మన కుటుంబంలో సగం జనాభా ఉండేటువంటి స్త్రీలకు సమాన హక్కులు కలిగించే విధంగా, అంటే అంతకుముందు ఆ సమాన హక్కు లేదు భారతదేశంలో. ఇప్పుడు అందరికీ సమాన హక్కు ఆస్తి హక్కు ఉన్నా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దాదాపు అంటే భారతదేశంలో ఈ ఆస్తి హక్కు స్త్రీలకు ఆస్తి హక్కు కలిగించడానికంటే ముందే ఒక 15 సంవత్సరాల ముందు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఒక దేశానికి ఒక నిర్దేశం తెలియజేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత మనకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఒక దార్శనికత కలిగిన నాయకుడు, టెక్నాలజీకి ఆద్యుడు, టెక్నాలజీని తీసుకొచ్చే తద్వారా అభివృద్ధిని కలిగించవచ్చు అనే ఒక దేశంలో ఒక ప్రథమంగా ఒక నాంది పలికిన నాయకుడు. తదనంతరం కూడా మన వీరి తర్వాత లోకేష్ గారు కూడా ఇప్పుడు పరిశ్రమను టెక్నాలజీ విషయంలో చొరవ తీసుకొని ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చొరవ తీసుకుంటున్నారు. వీరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారం చేస్తే ఇంకొకటి కూడా విప్లవాత్మకమైన ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిని ఒక నిర్ణయించిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రాజధాని కోసం ఏర్పాటు చేయడం, ఇది ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో జరగలే. ప్రపంచ చరిత్రలో ప్రజల నుంచి ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళ వ్యక్తిని ఒక రాజధాని కోసం ఇవ్వడం అనేది. కాబట్టి ఇట్లాంటి దార్శనికమైన నాయకులు మన పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ
ప్రొద్దుటూరులో మనకు మురుగునీటి వ్యవస్థ, వర్ష అంటే స్టోమ్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిలుకలకే రోడ్లంతా మురుగుమయం అయిపోయి నీళ్ళంతా నిలిచిపోయి దరిద్రంగా ఉన్నది. ఇది కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. దీనికి సరైన పరిష్కారం లభించలే. దీన్ని మనం గత ఎన్నికల్లో నారా చంద్రబాబు గారి సభా వేదికపై ఆశీనుల అధ్యక్షులు ఇచ్చిన సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, రాజకీయాల్లో నిజాయితీకి నిలువుటద్దంగా కొన్ని తరాలకు రాజకీయాల్లో యువత ఎవరైనా వచ్చినా ఏ విధంగా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వరదరాజు రెడ్డి గారు, సోదరుడు పార్లమెంటు సభ్యుడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వచ్చల పుల్లయ్య గారు, సీఎం సురేష్ నాయుడు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ గారు, అదేవిధంగా పరిశీలకుడు నియోజకవర్గ ప్రసాద్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలు, సోదరుమణులారా, తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర, చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ మీని మహానాడు దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ, అందులో వక్తలందరూ కూడా అనేక విషయాలు మీకు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలవాలంగా అవినీతికి ఉంటే లేదు, నిజాయితీ కోసం రాజకీయాలు సేవ చేయాలి, ప్రజలంటే భయపడాలి, ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి తారక రామారావు గారు పార్టీని నిర్మాణం చేసి తెలుగువాడి పౌరుషాన్ని, ఔన్నత్యాన్ని నలుదిశలా చాటితే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క తెలివితేటల్ని, అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుమూలలా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో మొట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం. అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని, కడప జిల్లా యొక్క అవసరాన్ని, కడప జిల్లా యొక్క ప్రతిష్టని, పార్టీ ప్రతిష్టని ఇనుపడింపజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గాలుగా ఈ విధంగా కేటాయించాలని. కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఈ జిల్లా వాడే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవడబ్బ సొత్తు కాదు, ఇది మనందరిది. తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికల్లో ఫలితాలే రుజువు చేశాయి. భవిష్యత్తులో మరింతగా రాణిస్తామని చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. అందులో మీరు ఈరోజు మినీ మహానాడికి నేను మొట్టమొదట డ్యామింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉన్నా. ఈ మినీ మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు. అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి 29వ తారీఖు బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పొద్దుటూరు నియోజకవర్గమే ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కీర్తి, ప్రతిష్ట నారా వరదరాజు రెడ్డి గారికి కావాలని చెప్పి సభావేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలు మనం ప్రకటించాము. దశల వారీగా అంచెలుగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు. మనకు తెలుసు రాష్ట్రం అతలాకుతలమైంది. అదేవిధంగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలి. దీనికై అహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమను కూడా మనందరూ అనిత్యం చరిత్రం చేసుకోవాలని తెలియజేస్తూ, గత శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఇక్కడ ఒక ఆయన బాగా ఒడ్డు పొడుగు ఉండి ఒక ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై వచ్చాడు. నేను చాలాసార్లు ఆలోచించా, శాసనసభకు వస్తే ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉండాలి. వీధి రౌడీలాగా అక్కడ పోడియం దగ్గర రావడం,
తొడలు కొట్టడం, తాను ఏదో ఒళ్ళు పెంచుకున్నానని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఓడిగొట్టినటువంటి ఈ పొద్దుటూరులో ఒక నిజాయితీ పరుణ్ణి, అదేవిధంగా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయం ఉండి ప్రజల్లో మమేకమవుదాం, మనం న్యాయబద్ధంగా బతుకుదాం అనేటువంటిని గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింతగా పార్టీ పటిష్టం కోసం పొద్దుటూరులోనూ జిల్లాలోనూ మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.